Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సిఎంలో అన్బేర్ ఆప్షన్ గురించి చూస్తాము. అంటే అన్బేర్ రిక్వెస్ట్ అండ్ పేమెంట్ రెండు చేసి చూస్తాం. మనం ఇప్పుడు ఫస్ట్ మనము డిఎస్సిఎం లాగిన్లో లాగిన్ అవుతాము. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ క్యాప్చా అనేది ఎంటర్ చేస్తాము. క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేస్తాము. ఇక్కడ పైన మనకు 3 లైన్స్ వస్తుంది కదా, ఈ 3 లైన్స్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక సెర్చ్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ కస్టమర్ సెర్చ్ ఆప్షన్. ఇక్కడ మన కస్టమర్ యొక్క మొబైల్ నంబర్ ల్యాండ్లైన్ నంబర్ అనేది ఎంటర్ చేస్తాము. ల్యాండ్లైన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి పక్కన సెర్చ్ అనేసి సింబల్ ఉంది కదా, ఈ మ్యాగ్నిఫైడ్ సింబల్ క్లిక్ చేస్తే మనకు సెర్చ్ అవుతుంది. ఇక్కడ మనం స్టేటస్ చూస్తాము, యాక్టివ్ అనేసి ఉంటుంది. ఇక్కడ యాక్టివ్ అని ఉందని చూసుకుంటాము. చూసుకున్న తర్వాత మళ్ళీ 3 లైన్స్ అనేది పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి ఇక్కడ డిఆర్ఎం పేమెంట్ మేనేజ్మెంట్ అనేసి పైన అకౌంట్స్లో ఉంది చూడండి, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము కింద డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ అనేది పక్కన ఉంది, డిఆర్ఎం పేమెంట్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మనం చేస్తున్నాము. ఈడ మన ఈ టాప్అప్ నంబరు మన బ్యాలెన్స్ చూపిస్తుంది. సర్వీస్ నంబర్లో మనం ఏ నెంబర్కి అయితే పేమెంట్ చేయాలో ఆ నంబర్ అనేది ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఎంటర్ చేసి క్వరీ అనేది క్లిక్ చేసామంటే డీటెయిల్స్ చూపిస్తుంది, వాళ్ళది పేమెంట్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది. ఈ బ్యాలెన్స్ చూసుకున్న తర్వాత కింద మనము పేమెంట్ అనే దాన్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత కింద ఎంపిన్ అనేది ఇప్పుడు టైప్ చేస్తాము. ఎంపిన్ టైప్ చేసేసి కన్ఫర్మ్ అనేది క్లిక్ చేస్తాము. కన్ఫర్మ్ క్లిక్ చేసేటప్పుడు మనకు చూపిస్తుంది ఇక్కడ ఎంత పేమెంట్ ఏమనేది. ఓకే ఇచ్చిన తర్వాత మనకు పేమెంట్ అయిపోతుంది, సక్సెస్ అని వచ్చింది చూడండి. ఇక్కడ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాం మనం. ఓకే, మనము స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డిఆర్ఎం ఎంట్రీ అనేసి ఉంది కదా మనకు, ఈ డిఆర్ఎం ఎంట్రీ అనే దానికి క్లిక్ చేసుకునేదానికి ఇక్కడ ఈ నెంబరే కాబట్టి దీన్ని కాపీ చేసుకున్నాం. మనం కాపీ చేసుకొని డిఆర్ఎం ఎంట్రీకి వెళ్తాం. ఇక్కడ దీంతో మనకు క్లోజ్ చేసి మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చూపిస్తా చూడండి. 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ కింద సేల్స్లో డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ క్లిక్ చేసి ఇక్కడ కస్టమర్ నంబర్ అనేది ఆడ కాపీ చేసాం కదా, దాన్ని పేస్ట్ చేసి సెర్చ్ ఇస్తాము. సెర్చ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సర్వీస్ రిక్వెస్ట్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. సర్వీస్ రిక్వెస్ట్ క్లిక్ చేసి రిక్వెస్ట్ టైప్లో బిల్లింగ్ రిక్వెస్ట్, ఆర్డర్ రిక్వెస్ట్, ఇక్కడ కింద ఇటు పక్క మనకు చేంజ్ టైప్ ఉంది చూసారా, చేంజ్ టైప్లో అన్బేర్ రిక్వెస్ట్ అనేసి ఇక్కడ ఉంది చూడండి, అన్బేర్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. అన్బేర్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిల్లింగ్ అనేసి ఉంది, ఈ బిల్లింగ్ అకౌంట్లో మనకు బిల్లింగ్ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇది చూడండి, బిల్లింగ్ అకౌంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ డీటెయిల్స్ అవన్నీ చూసుకుంటాము. అటాచ్మెంట్లో మనము స్క్రీన్ షాట్ తీసుకున్నాం చూసారా, ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాం. మనం దీన్ని అప్లోడ్ అనేసి క్లిక్ చేసామంటే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనము సేవ్ చేసుకున్న ప్లేస్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసామంటే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ ఫైల్ సక్సెస్ఫుల్ వచ్చింది, ఓకే ఇస్తాము. ఓకే ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఇస్తాం. సబ్మిట్ ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ వార్నింగ్ వచ్చింది చూడండి, అంటే అకౌంట్ అనేది మనకు చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇవన్నీ చూసుకున్నాము. అది సబ్మిట్ ఎర్రర్ వచ్చినా ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, మనకు కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు ఆర్డర్ ఎంట్రీలోకి వెళ్ళామంటే అంటే మళ్ళీ చెక్ చేసుకోవడానికి అయిందా లేదని చూడడానికి ఆర్డర్ ఎంట్రీకి వెళ్తే ఇక్కడ ఆర్డర్లోకి వచ్చినామంటే ఇక్కడ చూపిస్తుంది మీకు, అంటే పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే సేల్స్ ఛానల్ టైప్ ఎక్కడి నుంచి మనము చేసాము పేమెంట్ అనేది అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ చూసుకుంటాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ పేమెంట్ ఎంట్రీ అనేది అయిపోయింది. ఓకేనా, అంటే వాళ్ళకు అన్బార్ అనేది రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోయింది అనేది ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది. డే టు టైము అవన్నీ కూడా చూపిస్తుంది మనకు.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇది మనం చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, నేను స్క్రీన్ షాట్ కూడా మీకు పెట్టాను. అంటే యాక్టివ్ అయిపోయింది ఇది. ఓకే, ఇంకొకసారి మీకు చూపిస్తారు చూడండి ఎలా మనం చేయాలనేది. ఇక్కడ మనకు డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ అనేసి ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ల్యాండ్లైన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ ఇవ్వండి. సెర్చ్ ఇచ్చిన తర్వాత బిల్లింగ్ అకౌంట్ అనేసి ఉంది, సర్వీస్ రిక్వెస్ట్లోకి వెళ్ళి సర్వీస్ రిక్వెస్ట్లో ఇక్కడ బిల్లింగ్ రిక్వెస్ట్ అని క్లిక్ చేయాలి. చేంజ్ టైప్లో ఇక్కడ వచ్చి అన్బేర్ రిక్వెస్ట్ అనేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద మనం ఆ ఫైల్ని అటాచ్ చేసి సబ్మిట్ ఇచ్చామంటే అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మీ ఫ్రెండ్స్కి అంటే మన టిప్స్ సోదరులకి అందరికీ మీరు దీన్ని షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా మీకు చేసే వీడియోస్ని మీరు చూడగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.